ఉంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుంగనూరు పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ఈ నెల 15వ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి, వైసీపీ కార్యకర్త, నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఎవరిని అరెస్ట్ చేశాము, ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని, అలానే ఈ రామకృష్ణ గారిని, అతని కొడుకుని, అతని కోడలని, వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 2 వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో ఉన్నాయి. జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం, పూర్వాపరాలు పరిశీలించకపోవడం, ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికి మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి 15వ తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది. ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్. ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది, ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్లో పార్టిసిపేట్ చేయడం, అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. వాటి కేసుల వివరాలు కూడా మేము